నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జనరల్గా సౌత్ ఫేసింగ్ ఇల్లు తీసుకోవడానికి, ప్లాట్ తీసుకోవడానికి, ఫ్లాట్ అయినా సరే తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. రకరకాల అపోహలు ఉంటాయి, అందులో కొన్ని నిజాలు ఉంటాయి. మరి ఏవి నిజాలు, తీసుకొచ్చా తీసుకోకూడదా, తీసుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వేదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అద్భుతం. ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా దక్షిణం అంటే కొంచెం క్వశ్చన్ మార్క్. అది ప్లాట్ తీసుకోవాలన్నా, ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలన్నా, ఆఖరికి ఏదైనా షాప్, కమర్షియల్ ప్లేస్ తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందులో కొన్ని మిత్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ ఈ వీడియో ద్వారా క్లియర్ చేద్దాం. ఖచ్చితంగా అండి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అట్లా అనుభవం కూడా ఉంటుంది. కొంతమంది అంటారు మీరు దక్షిణ ముఖం ఇల్లు తీసుకుంటున్నారు, కలిసి రాపోవచ్చేమో అయ్యి అని. దీనికి కారణం ఏంటంటే దక్షిణ ముఖానికి ఏంటంటే అధిపతి, ప్రతి దిక్కుకు ఒక అధిపతి ఉంటారు. సో దక్షిణ ముఖానికి అధిపతి అంటే యముడు అనమాట. యముడు ఎవరు? మనకి ఆయనకి పాపం పుణ్యం అనేది ఏమిటి, అందరూ ఒకటి, లోకం సమస్తం ఒక, ఆయన తన మనాన్ని భేదం ఉండదు అనమాట. అంత హైలీ డిసిప్లిన్ అనమాట. ఆయన క్రమశిక్షణ ఎక్కువ అనమాట. సో దక్షిణ ముఖం ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అదే మెయింటైన్ చేస్తారనమాట. ఓ, సో దాన్ని బట్టి అది మంచిదే. క్వశ్చన్ మార్క్ ఏం లేదు, క్వశ్చన్ మార్క్ లేదు. అది ఇల్లు అయినా, ప్లాట్ అయినా, ఇండివిజువల్ హౌస్ అయినా, ఫ్లాట్ అయినా, కమర్షియల్ ప్లేస్ అయినా, ఏదైనా అండి. ఎందుకంటే దానికి అధిపతి యముడు. యముడు ఎంత హైలీ డిసిప్లిన్ అండి. ఆయనకు ఉన్న దిక్పాలకుల్లో ఆయన ఒకడు. ఆయనకు చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయన్నమాట. అయితే ఒకవేళ కొంతమందికే కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాకపోవచ్చు, అట్లా ఏమైనా ఉన్నాయండి? అంటే వాళ్ళకి ఏంటంటే మనం రాశి ప్రకారం చూస్తాం అనమాట. వాళ్ళకి నక్షత్ర ప్రకారం ఏముంది, నక్షత్రానికి ఒక్కొక్క దిక్కు కలిసి వస్తుంది అనమాట. తూర్పు వాకి కొంతమందికి, దక్షిణ వాకులు కొంతమందికి, పడమర, ఉత్తరం అందరికీ అన్ని కలిసి రావు అనమాట. బట్ తూర్పు, ఉత్తరం సాధారణంగా 90% పీపుల్ కలిసి వస్తాయి. సో దక్షిణ సరికి లిమిటెడ్ పీపుల్, పడమర అంత లిమిటెడ్ అనమాట. మనకు వాళ్ళు పేరు బలం మీద, కొంతమంది మాకు జాతకరీత్యా నక్షత్రం తెలవదంటే సరే పేరు బలం మీద నక్షత్రం చూసి దాని ప్రకారం ఎలా వస్తాయి, ఎటువంటి వస్తుంది, దాన్ని బట్టి మనం వాళ్ళకి చూసి పెడతాం అన్నమాట. రైట్. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు 4 రకాలు ఉంటాము, 4 డేట్ ఆఫ్ బర్త్స్, 4 రకాల పేర్లతో ఉంటాం కదా. జనరల్ గా ఇంటి యజమాని పేరును బట్టో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ బట్టో చూస్తాం కదా. కానీ ఈ పంచభూతాలు అనేవి అందరికి వర్తిస్తాయి. అందరం గాలి పీల్చుకుంటాం, వదులుతాం, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే. మరి అదే ఒక్కొక్క ఇండివిజువల్ కి ఒక్కొక్కలాగా ఎందుకు పనిచేయదు? ఒక ఇంటి యజమాని మీదే ఎందుకు మనం ఫోకస్ చేస్తాం? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంటి యజమాని, ఆ ఇంటికి ఓనర్, యజమాని అంటే మొత్తం ఆయన పాపమైనా నష్టమైన లాభం ఆయనే తీసుకుంటాడు. ఆయన తర్వాత ఆయన వేరే వాళ్ళు పాస్ చేస్తాడు అనమాట. ఆయన భార్య కానీ పిల్లలు కానీ ఆయన తర్వాత వస్తాయి. ఫస్ట్ అటాక్ అని ఫస్ట్ ఆయన మీద అవుతాయి అనమాట. ఆయనైనా ఆమెనా కానీ. ఓకే, బై డిఫాల్ట్ ఇంటి యజమాని మీదనే ఉంటది. పేపర్ ఎవరి మీద ఉంటే పేపర్ లో పేరు వాళ్ళకి అది ఎక్కువ శాతం వర్తిస్తుంది అంటారా దోషాలు? అవునండి, ఖచ్చితంగా అదేనండి. ఎందుకంటే మనం గుడికి పోయినా గానీ భార్య భర్తలు తీసుకుంటారు పేర్లు, అంతే. పిల్లల పేరు చదవరు, యజమాని పేరు చెబుతారు. ముఖ్యంగా సత్య సమస్య, సందర్శ అని అందరూ ఒకే చెప్పేస్తారు అన్నమాట. సో అది ఎందుకంటే యజమానికి, ఎందుకంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఆన్ పేపర్ ఎవరున్నారో వాళ్ళ మీదనే ఈ ప్రభావాలు పడతాయి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్, ఇంటి యజమానురాలు, ఆ తర్వాత పిల్లలు. ఓకే, కొన్ని చోట్ల చూసానండి నేను ప్రత్యేకంగా, ఈ ఎందుకో ఇల్లు కొని మీకు కలిసి రావట్లేదు బాబు, ఆరోగ్యం పాడైంది ఆ బాబుది, పాపం తల్లిదండ్రులు ఉన్నారు, బాబు కొడుకు, ఫస్ట్ కొడుకో సెకండ్ కొడుకో, మీకు ఇల్లు ఎందుకో కలిసి రావట్లేదు, కొన్ని రోజులు వదిలి చూడండి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా అని అంటూ ఉంటారు కదా. మరి ఆ ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది అప్పుడు? ఎందుకంటే అండి ఇప్పుడు కొన్ని ఒక వాస్తుపరంగా మరి 2 పంచభూత సమతలత లోపించినప్పుడు ఖచ్చితంగా మనం ఒంటి మీద ప్రభావం చూపిస్తాయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి సూర్యరశ్మి తక్కువ తగ్గితే ఏమవుతుందండి, ఫస్ట్ మనకి ఇప్పుడు సైంటిఫిక్ చూసుకున్న డి విటమిన్ తక్కువ వస్తుంది. మనం కాల్షియం తీసుకున్న కాల్షియం బర్న్ అవుతుంది అనమాట ఇంట్లో, అంటే మన ఒంటికి అది పట్టదు అనమాట. దాంతోపాటు స్కిన్ డిసీజ్ వస్తుంది. ఇప్పుడు చీకటి కొంటే ఎలా ఉంటుంది, మనసు సైకలాజికల్ అది అలాగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ నథింగ్ బట్ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది సైంటిఫికల్ గా ఇప్పుడు చెప్తున్నారు. వేద వాస్తులు ఎప్పుడో పూర్వకాలం 2000 సంవత్సరం 3000 సంవత్సరాల క్రితమే దీని గురించి చెప్పబడింది అనమాట. వాస్తుని అప్పుడు డిజైన్ చేయబడింది అనమాట. సో అందుకని ఏదైతే పంచభూతాలు అసమ్మతాలతో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంటి మీద ప్రభావం చూపిస్తాయి. అది ధనలక్ష్యం అయి ఉండొచ్చు, ఆరోగ్యం అయి ఉండొచ్చు, ఆయుష్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా మానవ సంబంధాలు అయి ఉండొచ్చు, ఇంట్లో ఉన్న జనాభాల మధ్య సత్సంబంధాలు కానీ వీటివన్నీ ఆధారపడి ఉంటాయి అనమాట. మీరు ఎందాక అన్నట్టు ఎవరో ఒక మగ సంతానం మీద ఎందుకు ప్రభావం చూపిస్తాయి అంటే ఖచ్చితంగా చూపిస్తాయండి. పడమరలో లోపం ఉంటే, పశ్చిమ దిక్కు కానీ పడమర దిక్కు కానీ లోపం ఉంటే వాళ్ళ ఇంట్లో మగ సంతతి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అది రెంట్ హౌస్ అయినా కానీ వాళ్ళ ఓన్ హౌస్ అయినా కానీ మగ సంతతి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కిచెన్ లో లోపం ఉందనుకోండి, ఇంట్లో ముఖ్యంగా స్త్రీ, భార్య, యజమానురాలు అంటే ఇంటి ఎవరైతే భార్య ఉంటారో ఆమె మీద ఫస్ట్ ప్రయారిటీ పడుతుంది ప్రభావం, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఆ తర్వాత వేరే వాళ్ళ మీద పడుతుంది అనమాట. సో ఇది
ముఖ్యంగా మనం చాలా మంది మీరు ఆ ఇల్లు మారండి ఎందుకు చెప్తే అదే అన్నమాట కారణం. ఆ ఇంట్లోకి వచ్చినంత వాళ్ళకి ఏదో అటాక్ అయ్యి ఉంటాయి. అది ఫైనాన్షియల్ గా లాస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే అంత గ్రోత్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. అవన్నీ కారణం ఏంటంటే ఇంట్లో లోపం ఉంటాం అన్ని. అది ఎవరో ఒకరు అనుభవరీత్యా ఎవరైనా మనుషులు వెళ్ళినప్పుడు వాళ్ళే చూసి చెప్పేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ సౌత్ అయితే నో ప్రాబ్లం, కాకపోతే అందరికి కలిసి రాదు, అది జాతకం ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము చూసుకోవాల్సిందే అని మీరు ఇప్పుడు చెప్పారు. సో ఫర్దర్ గా ఏం తెలుసుకోవచ్చండి? ఇంకా సౌత్ డైరెక్షన్ లో ఇంకేస్ అందరికి డేట్ ఆఫ్ బర్త్ జాతక రీత్యా వాళ్ళకి నక్షత్రం ఉండకపోవచ్చు. మనం వాళ్ళ పేరు బలం మీద నక్షత్రం చూసి వాళ్ళకి అనుకోని లేదు ఫస్ట్ చూస్తాం. సో కొంతమంది అది కూడా అవసరం లేదు, నాకు ఆల్రెడీ స్థలం ఉంది, సౌత్ ఫేస్ ఉన్న స్థలం ఉంది, నాకు ఇంటి ముందర మెయిన్ రోడ్ సౌత్ సైడ్ ఉంది, నాకు స్థలం ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్, మరి వాళ్ళకి నక్షత్ర ప్రకారం కలవదు, కట్టకూడదు, కానీ కట్టొచ్చు. కారణం ఏంటంటే మనం ఏదైతే ఇంట్లో అయితే ఇది ఎక్కడైతే మనం ఏ గది ఎక్కడ పెట్టాలి, వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్ గా అలైన్ అయిందా లేదా చూసుకొని మనం ఏంటంటే సెంటర్ లైన్ తీసుకుంటాం. సెంటర్ లైన్ ఆల్ కార్నర్స్ 4 డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా ఇన్లైన్ అయితే పంచభూతాలు ఆవాహన చేయడానికి పర్ఫెక్ట్ గా అలైన్ అయినాయా లేదా, ఇదైతే ఖచ్చితంగా వాళ్ళకి మంచి భయంకరంగా యోగిస్తుందండి వాళ్ళకి ఇల్లు అనేది. ధనలక్ష్యం అంత ప్రవహిస్తుంది. ఎందుకంటే ఆ ఇల్లు ఏంటంటే దానికి అధిపతి యముడు, చాలా డిసిప్లిన్, వీళ్ళ ఇంట్లో కూడా డిసిప్లిన్ గా ఉండాలి. సో ఒకవేళ మీరు సౌత్ లో ప్లేస్ తీసుకుంటే, ఒకవేళ దాన్నే కట్టుకోవాలి, ఇంకా తప్ప మనకు వేరే ఆప్షన్ లేదనుకుంటే కనుక తప్పనిసరిగా వాస్తు చూపించుకొని ఏ దిశలో ఏది ఉండాలో అట్లా ఉంటే గనుక చాలా చాలా లాభపడతారు. అవునండి. కిచెన్ ఎక్కడ పెట్టాలి, కిచెన్ లో మళ్ళీ షెల్ఫ్లు ఎక్కడ ఉండాలి, వంటగదిలో మళ్ళీ ముఖ్యంగా మనకు స్టవ్ ప్లేస్ ఎక్కడ ఉండాలి, వాష్ బేసిన్ చాలా మంది మిస్టేక్ చేస్తారండి, షింక్ కానీ వాష్ బేసిన్ ఇవి ఎక్కడ ఉండాలి, బోర్వెల్ ఎక్కడ వేస్తే ఎక్కడ వేయాలి, ఆ తర్వాత సంపు విషయంలో ఎందుకంటే మన సౌత్ ఫేసర్ కదా ఈశాన్యం వెనకాల వస్తుంది అనమాట, అక్కడ సంపు పెట్టాలి. అది ఫ్యూచర్ లో మనకి ఏదైనా మెయింటెనెన్స్ చేసిన ఏదైనా ప్రాబ్లం అవుతాయి. అందుకని కొంచెం ఆర్కిటెక్చర్ వైజ్ చూసుకున్నా కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అందుకని జనాభా ఏంటంటే తక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ మనం ఇవన్నీ పర్ఫెక్ట్ గా అలైన్ చేసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉందా లేదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ వాయువులో ఉందా లేదా, స్టడీ రూమ్ ఎక్కడ ఉంది, డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టుకుంటున్నాము, కిచెన్ లో ఎక్కడ అన్ని ఆర్గనైజర్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకుంటండి సౌత్ ఫేసింగ్ ఎంత బాగా ఎగుస్తుంది అంత బాగా ఎగుస్తుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు అనమాట, డిసిప్లిన్ బాగుంటారు. అదంటారు వీళ్ళు పెంపకం బాగుంది, తల్లిదండ్రుల పెంపకం చాలా చక్కగా, పిల్లలు చాలా మంచోళ్ళని చాలా మంది స్టాంప్ వేస్తా ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళు సౌత్ ఫేసింగ్ ఇంట్లో అంటే ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ మిత్స్ అనే చెప్పుకోవాలి, కలిసి రాదు అని. కాకపోతే అందరికీ కలిసి రాదు, అది ఒక్కసారి క్లారిటీ తీసుకోవాలి. అవునండి. సో ఇన్ జనరల్ మీ అబ్జర్వేషన్ లో సౌత్ ఫేసింగ్ లో ఇల్లు కొనాలన్నా ఏది కొనాలన్నా మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి ఒకసారి చెప్దామండి. సో దీనికి ఏంటంటే సాధారణంగా సౌత్ ఫేసింగ్ ఇల్లు కొన్నప్పుడు లేకపోతే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ తీసుకున్నప్పుడు ఏంటంటే సాధారణ రేటు కూడా తక్కువ ఉంటుంది మార్కెట్ లో మనం కొన్నప్పుడు కూడా. రీజన్ ఏంటంటే సౌత్ తీసుకుంటే మనకి కలిసి రాదేమో, ఆర్థికంగా మనకు అనుకూలంగా రాదేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ప్రభావం చూపిస్తుందని చెప్పేసి, లేకపోతే పిల్లలు ఎదుగుదల ఉండదను, ఇట్లాంటి మెయిన్ 3 ఇంకా చాలా అపోహలు. ఈ 3-4 అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ధనలక్ష్మి ప్రవాహం అంత ఎక్కువ ఉండదేమో అనేది చాలా అపనమ్మకాలండి. ఇది కొంత నిజం కూడా ఉంది. కారణం ఏంటంటే అండి, సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితే ఎప్పుడైతే మనం వాస్తు అలైన్ గా కట్టకపోతే ఇవన్నీ జరుగుతాయి, నో డౌట్. సో దీనికి మనం కరెక్ట్ గా అలైన్ చేసి వాస్తు పరంగా అలైన్ చేసి ఏదైతే మనం డిగ్రీస్ ప్రకారంగా ఏదైతే దిక్కులు విదిక్కులు పరంగా మనం కట్టుకుంటే ఖచ్చితంగా ఏవస్తుంది. ఎలా ఏవస్తుంది అంటే ఫస్ట్ ఏంటంటే మెయిన్ చేసిందంటే ఈశాన్యం ఎప్పుడు పరిశుభ్రం ఉంచుకోవాలండి. మనకి సౌత్ ఫేస్ ఇల్లు వస్తే ఈశాన్యం బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. మన ఇంటి బ్యాక్ సైడ్ ఉంది వస్తుంది, తీసుకొచ్చి వేస్ట్ తీసుకొని ఇంట్లో వెనకాల వేస్తుంది సాధారణ ఎవరైనా. ఇది చాలా మంది చేసే మిస్టేక్, అది చేయకూడదు. రెండోది నైరుతిలో ఏంటంటే బరువైన నిర్మాణాలు ఉండాలి. వాళ్ళకి నైరుతి బ్యాక్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆర్కిటెక్చర్ వైజ్ చూసుకుంటారు, మళ్ళీ ఇల్లు రాగా చాలా పాష్ గా రిచ్ లుక్ ఉండాలని చెప్పేసి వాస్తు ప్రిన్సిపల్స్ పక్కన పెట్టేస్తారు అనమాట. దీని వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోండి, నైరుతి దిక్కు బాగా పర్ఫెక్ట్ గా చేసుకోండి, ధనలక్ష్మి తాండవిచ్చిదాం ఇంట్లో అంటే బాగా అనుకూలిస్తుంది అనమాట. ఆ తర్వాత ఉత్తర తూర్పు వైపు ఖాళీ ఉంచాలి. మనకి ఇల్లు ఫేస్ సౌత్ ఫేసే కానీ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, బట్ ఉత్తర తూర్పు వస్తే వెనక పక్కన వస్తుంది మనకి. ఆ ఏరియాలో మనకి ఏంటంటే స్పేస్ ఎక్కువ వదులుకోవాలి. అప్పుడేంటంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అనమాట. సో ఈశాన్యం బాగా లైట్ గా ఉండాలి, నైరుతి బలంగా ఉండాలి, అప్పుడు ధాన్యలక్ష్మి 2 వస్తుంది. అదే విధంగా ఈశాన్యం ఉత్తరం వైపు మన ఉత్తరం తూర్పు ఖాళీ స్థలాలు ఎక్కువ వచ్చుకుంటే వాళ్ళకి ఆ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం కానీ ముఖ్యంగా జ్ఞానం సంబంధించి అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించి లేకపోతే ఇట్లాంటి విషయాల్లో బాగా అనుకూలిస్తుంది అనమాట. సో దక్షిణంలో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనడంలో ఎటువంటి డౌట్ లేదు, కాకపోతే అందరికీ కలిసి రాదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ పేరు ప్రకారం కానీ చూసుకోవాలి. ఏవి ఎక్కడ పర్ఫెక్ట్ గా ల్యాండ్ కావాలి కంపల్సరీ అది చెక్ చేసుకుంటే గనక ఇంట్లో ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఎప్పటికీ నిండు నూరేళ్ళు ఉంటాయి. ధన్యవాదాలు.